ఇప్పుడు మన మూడో పార్టిసిపెంట్ పిలిచేద్దాం. మరి వాళ్ళ మన మూడో పార్టిసిపెంట్ లక్ష్మీ ప్రసన్న గారు. లక్ష్మీ ప్రసన్న గారు వచ్చేసేయండి. నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా. హాయ్ అండి, వెల్కమ్. సో మీరే వాళ్ళ లాస్ట్ పార్టిసిపెంట్. ఓకే, బాగా చేయండి వంట. ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ సెమీఫైనల్స్ కి వెళ్తారనమాట. ఓకేనా? సో రెడీయా? మరి ఏం సెలెక్ట్ చేసుకున్నారు? ఇవాళ నేను మునగాకుతో పకోడీ చేస్తున్నాను. మునగాకు పకోడీయా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మునగాకు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. సో జస్ట్ అన్ని కలిపేసుకొని పకోడీ వేసేసుకోవడమే కదా. స్టవ్ వెలిగించాలా? ఫస్ట్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి, తర్వాత మునగాకు, ఫ్రెష్ మునగాకు, నెక్స్ట్ కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, తర్వాత పల్లీల పౌడర్, నెక్స్ట్ ఉల్లి తరుగు, కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ వంట సోడా, పచ్చిమిర్చి కొద్దిగా, తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కొంచెం గరం మసాలా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు. సో వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మన పకోడీ పిండిలో కలుపుకోవాలి. అదిగో మీరు అలా కలిపేస్తుండండి. ఇదిగో నేను ఇప్పుడే చిట్కా చెప్పి ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, మీ పేరు? వరలక్ష్మి గారు. చిట్కా చెప్పండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి చిట్కా అండి. ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 ఇంచు దాల్చిన చెక్క వేసి నానబెట్టి మర్నాడు ఉదయం ఆ చెక్క తీసేసి ఆ నీళ్లు తాగాలండి. అలా చేస్తే కొన్నాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే రాత్రి నానబెట్టి మార్నింగ్ తాగాలి. ఓకే, నైట్ టైమ్స్ వాటర్ లో కొంచెం దాల్చిన చెక్క వేసి నానబెట్టేసి పొద్దున్నే ఆ దాల్చిన చెక్క పారేసి వాటర్ కనుక తాగేస్తే కొలెస్ట్రాల్ ఉంటే కంట్రోల్ అయిపోతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, పిండి రెడీ అండి. పిండి రెడీ చూడండి, కొద్దిగా వేసి అంటే నూనె సరి కాగిందో లేదో. ఇంకొంచెం కాగాలి, కొంచెం హైలో పెట్టండి. పకోడీలు ఇష్టమే. మునగాకుతో ఎప్పుడైనా పకోడీ తిన్నావా? తినలేదు. మునగాకరగానే మనకి ఎప్పుడు బేసిక్ గా కర్రీస్ అవి ఎక్కువ చేస్తుంటారు కదా రాజు గారు. కర్రీస్ లో ఎక్కువగా వేస్తుంటారు, అలాగే పులుసులో కానీ సాంబార్లో కానీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. సో పకోడీ అంటే ఇలా స్నాక్ ఐటమ్ లో చాలా తక్కువ. అవును, ఇలా అంటే డీప్ ఫ్రై అయిన మునగాకు కూడా మనకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఏమన్నా వస్తుంది. ఎందుకంటే కొంచెం అంటే మెంతి కూర లాగా కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనుకుంటా కదా. నూనె కాగింది, వేసాను. జస్ట్ మనం ఇంట్లో మామూలు పకోడీ లాగా వేసాం. ఓకే, ఈ పకోడీలు కొంచెం వేగాలి కదా. మరి షణ్ముఖ ప్రియ మా కోసం ఇంకో పాట పాడతావా? కాదు, షణ్ముఖ ప్రియ నువ్వు పాడతావా? నేను పాడతావా? చెప్పు. అంత ఓవర్ యాక్షన్ చేయకు, అక్కడే ఉండు. ఆవిడ పాడదు, నువ్వు పాడద్దు, ఈవిడ పాడుతుంది. ఓ మీరా అండి? ఈవిడ కొంతలో అసలు పెద్ద తుఫాన్ తప్పింది. ఓకే అండి, మీరు పాటలు పాడతారా అండి? నేను నేర్చుకున్నాను, మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే, ఏదో అలా ఇంట్లో జస్ట్ హమ్ చేస్తాను. అవునా? ఇదిగో మన కోసం బుల్లి జడ్జి కూడా రెడీగా ఉంది ఈరోజు. పాడేసేయండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాలి 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 శోభాలి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగార
చక్కదనాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాలి శోభాలి శోభాలి. ఓకే బాగుందా? చాలా బాగుంది. నైస్. ఈ పకోడీలు కూడా బాగా వేగిపోయాయి. ఓకే అండి, మరి పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మునగాకు పకోడీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మునగాకు పకోడీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో శనగపిండి, మునగాకు, కారం, ఉప్పు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్, వంట సోడా, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పకోడీల్లా కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మునగాకు పకోడీ రెడీ.